హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. ప్రసాద్ ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. పిఎంఈజీపీ లోన్ 2026లో 25 లక్షల లోన్ ప్లస్ 9 లక్షల రూపాయల సబ్సిడీ పూర్తి గైడెన్స్ ఇవ్వబడుతుంది. మీరు నిరుద్యోగుల 2026 సొంత వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ పథకం మీకు గొప్ప అవకాశం. ఈ పథకం ద్వారా గరిష్టంగా 25 లక్షల వరకు లోన్ పొందే అవకాశం ప్లస్ సబ్సిడీ పొందే అవకాశం కూడా ఉంది 9 లక్షల వరకు. ఈ ఆర్టికల్లో మీరు తెలుసుకునేది పిఎంఈజీపీ లోన్ 2026 అంటే ఏమిటి, దీని ఎలిజిబిలిటీ ఏమిటి, ఆన్లైన్ అప్లై స్టెప్స్ ఏమిటి, అవసరమైన డాక్యుమెంట్లు ఏమిటి, ఈడీపీ ట్రైనింగ్ వివరాలు, ముఖ్య సూచనలు మరియు అధికారిక లింక్స్, పిఎంఈజీపీ లోన్ 2025 ఎలా అప్లై చేయాలి, పిఎంఈజీపీ అంటే ఏమిటి అనేది కూడా ఇందులో మనం తెలుసుకోవచ్చు. పిఎంఈజీపీ లోన్ 2025 ఓవర్వ్యూ అంశాలు చూస్తే పథకం పేరు ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ పిఎంఈజీపీ. దీన్ని అమలు చేసే సంస్థ పేరు మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. దీని యొక్క గరిష్ట లోను 25 లక్షల వరకు ఇస్తారు. గరిష్ట సబ్సిడీ 35% అంటే 8.72 lakhs, నియర్ 9 lakhs. సబ్సిడీ రేటు అర్బన్లో అయితే 25%, రూరల్లో అయితే 35% వరకు ఉంటుంది. ఎలా అంటే దీనికి నిబంధనలు ఉన్నాయి. వయసు 18 సంవత్సరాలు పైబడి ఉండాలి. అధికారిక వెబ్సైట్ అయిన ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అధికారిక పోర్టల్లో మనం నమోదు అవ్వాలి. పిఎంఈజీపీ లోన్ 2026 ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి? మొదటి పాయింట్ చూద్దాం. ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేయాలండి. అంటే మీ బిజినెస్ ఐడియా ఏమిటి, ఏ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు, దానికి పెట్టుబడి ఎంత అవసరం ఉంటుంది, లాభాలు ఎలా వస్తాయి అనుకుంటున్నారు, ఉద్యోగాల సృష్టి వంటి వివరాలు పూర్తి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఉండాలి. దానికి సిఏ సర్టిఫికేషన్ ఉంటే మంచిది. ఇంకా రెండో పాయింట్కి వస్తే పబ్లిక్ సెక్టర్ బ్యాంకులో లోన్ అప్లై చేయండి. ప్రభుత్వ బ్యాంకుల్లో పిఎంఈజీపీ లోన్ కోసం అప్లై చేసి శాంక్షన్ లెటర్ పొందాలి. ప్రైవేట్ బ్యాంక్స్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్లై చేయకండి. ఇంక మూడో పాయింట్కి వస్తే అధికారిక పోర్టల్లో రిజిస్ట్రేషన్. పిఎంఈజీపీ అధికారిక వెబ్సైట్లో మనం ఆధార్, పాన్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అవ్వాలి. పిఎంఈజీపీ లోన్ 2025 ఆంధ్ర బ్యాంక్, ఆంధ్ర ప్రగతి బ్యాంక్ మొదలైన బ్యాంకులన్నీ కూడా జాతీయ బ్యాంకుల్లో మాత్రమే మనం అప్లై చేయాలి. 25 లక్షల వరకు లోన్ వస్తుంది. వడ్డీ రేట్లు, అర్హతలు, పూర్తి వివరాలు కూడా చూద్దాం. ఇక నాలుగో పాయింట్కి వస్తే ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఎంపిక ఎవరు చేస్తారు? మీ ప్రాంతానికి అనుగుణంగా క్రింది సంస్థల్లో ఒకటి ఎంపిక చేయాలి. అదేమిటంటే ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్, కేవీఐసి అని మనం నెట్లో సెర్చ్ చేస్తే వస్తుందండి ఫస్ట్ వెబ్సైటు. లేదా ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్, కేవీఐబి. లేదా డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్, డిఐసి, డిక్. వీటిలో మనం ఎంపిక చేయొచ్చు. ఇంకా ఐదో పాయింట్కి వస్తే వెరిఫికేషన్ అండ్ అప్రూవల్ ఎలా ఉంటుంది? ఎంపిక చేసిన ఏజెన్సీ మీ అప్లికేషన్ మరియు ప్రాజెక్ట్ రిపోర్ట్ను పరిశీలిస్తుందన్నమాట. నెక్స్ట్ ఆరో పాయింట్, సబ్సిడీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అనుమతి వచ్చిన తర్వాత సబ్సిడీ నేరుగా బ్యాంకుకు జమ అవుతుంది. ఇది మీ లోన్ మొత్తానికి అడ్జస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ మన లోన్ ఉంటుంది కదా, అందులో ఇది డిడక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సెవెంత్ పాయింట్, ఈడీపీ ట్రైనింగ్ తప్పనిసరి. అసలు ఈడీపీ అంటే ఏంటంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ అనేవారు, అంటే వ్యవస్థాపకుడు తెలుగులో ఉండాలి అనే కాన్సెప్ట్ ఇప్పుడు ప్రభుత్వం ముందుకెళ్తుంది కదా. కాబట్టి ఈడీపీ ట్రైనింగ్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది ఆన్లైన్లో ఉంటుంది, ఆఫ్లైన్ కూడా ఉంటుంది. దీంట్లో 15 మాడ్యూల్స్ ప్లస్ 15 అసైన్మెంట్స్ కూడా ఉంటాయి. సర్టిఫికేట్ పొందిన తర్వాత మాత్రమే సబ్సిడీ అనేది విడుదల చేస్తారు. అంటే మీరు ట్రైనింగ్ అయ్యి సబ్సిడీ అనేది కంపల్సరీగా మీరు పొందాలంటే ట్రైనింగ్ అయ్యి ఉండాలి. ఆ సర్టిఫికేట్ కూడా మీరు పొంది దాన్ని మీరు బ్యాంకుకి సమర్పిస్తే అప్పుడు మాత్రమే మీకు సబ్సిడీ అనేది రిలీజ్ అవుతుంది. పిఎంఈజీపీ లోన్ 2026 ప్రయోజనాలు ఏమిటి చూస్తే 25 లక్షల వరకు లోన్ వస్తుందండి. అందులో 35% వరకు సబ్సిడీ, అంటే 8.72 lakhs వరకు సబ్సిడీ. అంటే మనం
తిరిగి చెల్లించిన అవసరం లేని అమౌంట్. నెక్స్ట్ 10 లక్షల వరకు లోన్లకు కొలటరల్ అవసరం అనేది లేదు. నెక్స్ట్ గ్రామీణ యువత, మహిళలు, ఎస్సీ లేదా ఎస్టీలకు ఈ లోన్ల ఎంపికలో ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంటుంది. నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సపోర్ట్ కూడా దీనికి పూర్తిగా ఉంటుంది. దీనికి ఎవరు అర్హులు, ఈ లోన్ పొందాలంటే అర్హతలు అనేవి ఏమిటనేది కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. 18 సంవత్సరాలు పైబడిన భారతీయ పౌరులు, మన దేశానికి చెంది ఉండాలి, 18 సంవత్సరాలు దాటి ఉండాలి, ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. కొత్తగా వ్యాపారం ప్రారంభించే వాళ్ళు అర్హులు. అలాగే నిరుద్యోగ యువత, అలాగే మహిళలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు, వాళ్ళకైతే సబ్సిడీ ఎక్కువ ఉంది, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, సబ్సిడీ ఎక్కువ ఉంటుంది. అలాగే ఎప్పటికీ వ్యాపారం ఉన్న వాళ్ళైతే మాత్రం అర్హులు కాదండి, కొత్తగా వ్యాపారం చేసిన వాళ్ళు అర్హులు. దీనికి అవసరమైన డాక్యుమెంట్లను ఒకసారి పరిశీలిస్తే ఆధార్ కార్డు ఉండాలి, పాన్ కార్డు ఉండాలి, ఒక లేకపోతే అప్లై చేసుకోండి. అడ్రస్ ప్రూఫ్, బ్యాంక్ బుక్ కానీ గ్యాస్ బుక్ కానీ ఆధార్ కార్డు ఏదైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ పాస్బుక్ అనేది ఉండాలి. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 3 to 5 ఫొటోస్ ఉండాలి. ముఖ్యంగా ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. మనం మొదట్లో చెప్పుకున్న ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏ విధంగా ఉండాలని. ఇక ముఖ్య సూచనలు చూస్తే ప్రైవేట్ బ్యాంక్స్ ద్వారా అప్లై చేయవద్దు. గతంలో కూడా చెప్పాను, ప్రైవేట్ బ్యాంక్స్ ఎట్టి పరిస్థితుల్లో అప్లై చేయకూడదు. జాతీయ బ్యాంకుల్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మాత్రం అనుమతించబడతాయి. అలాగే ఈడీపీ ట్రైనింగ్ పూర్తి చేయకపోతే సబ్సిడీ రాదు. ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే ట్రైనింగ్ పూర్తి చేయకపోతే మన సబ్సిడీ రాదు, ఆల్రెడీ చెప్పేసుకున్నాం. నిజమైన క్లియర్ వివరాలు మాత్రమే సమర్పించాలి. ఇందులో ఎటువంటి ఫాల్స్ మ్యాటర్ అనేది ఇవ్వడం ఎట్టి పరిస్థితుల్లో చట్టరీత్యా నేరం. సరైన మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఉపయోగించాలి. ఎందుకంటే కమ్యూనికేషన్ అనేది మొబైల్ అండ్ ఈమెయిల్ ఐడి ద్వారా జరుగుతుంది కాబట్టి సరైనవి మాత్రం ఉపయోగించండి. ఇంకా ముగింపు, ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ పిఎంఈజీపీ లోన్ 2026 పథకం ద్వారా నిరుద్యోగ యువతి, గ్రామీణ పౌరులు సొంత వ్యాపారం ప్రారంభించి ఆర్థికంగా ఎదగవచ్చు. 25 లక్షల లోను, 9 లక్షల వరకు సబ్సిడీతో మీ బిజినెస్ డ్రీమ్ని నిజం చేసుకునే సమయం ఇదే. మిత్రులారా, అందరూ ప్రయత్నించండి. గవర్నమెంటు ఈ ప్రోగ్రామ్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది కాబట్టి లోన్ అనేది చాలా చక్కగా శాంక్షన్ చేస్తున్నారు. మీకు ఇప్పుడు ఇందులో ఉన్న వివరాలను మీరు జాగ్రత్తగా పరిశీలించి ఒకసారి అప్లై చేయండి. దీనికి అసిస్టెన్స్ ఇస్తూ జిల్లా స్థాయిలో కొంతమంది మీడియేటర్స్ కూడా ఉన్నారు, మీరు వారిని కూడా ఉపయోగించుకోండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.